Hey guys, hope you are staying safe and good. Welcome to my YouTube channel. సో నా ఛానల్ ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. సో సెకండ్ వ్లాగ్ ఏంటంటే నేను ఫ్యామిలీతో పాటు ట్రిప్ వెళ్ళిపోతున్నా. సో ఆ ట్రిప్ ఏంటి ఎక్కడ అనేది మీరు ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి. అండ్ హైదరాబాద్లో అయితే వర్షం వస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కర్ణాటకలో ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. అంటే ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికి స్టార్ట్ అవుతాం. సో నేను ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటా, ఎంజాయ్ చేయండి వీడియో మాత్రం. ఓకే బ్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఎందుకు నానా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వడమే లేట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం అన్న. సో నేనైతే ల్యాప్టాప్ అండ్ చార్జర్స్ ఇంకా నా క్యాప్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ పెట్టుకుంటున్నాం. ఒక కార్ అయితే బయట రెడీగా ఉంది. ఓకే సేవ్ నెక్స్ట్ జర్నీలో చెప్పేస్తాను. చలో ఇక స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు వెనక కూర్చోవాల్సి వచ్చింది నేను. హలో చెప్పు. హలో హలో హాయ్. ఓకే స్టార్టెడ్. గుడ్ మార్నింగ్. నైట్ లేట్ అయిపోయింది. ఇక్కడికి కర్ణాటక వచ్చేలోపు 5 అయిపోయింది అనమాట. నేనైతే 10కే పడుకొనేసా. 10కే పడుకొని 3కి లేచా. 3కి ఎందుకు లేచానంటే నాకు ఆకలిస్తాం కాబట్టి నేను లేచాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కర్ణాటకలో ఉన్న గుడిబండలో ఉన్నాను. సో నేను మీకు చూపిస్తాను. సో ఆ గుడిబండకి సైన్ లాగా ఉంటుంది కదా, అది అనమాట. సో మేము ఇక్కడ నుంచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఏంటి అంత అయ్యి వెళ్తామన్నమాట, స్టార్ట్ అవుతాం అనమాట జర్నీ. అండ్ గుడిబండలో ఏంటంటే మమ్మీ పుట్టినూరు కాదు, పెరిగిన ఊరు అనమాట. ఇక్కడ పెద్దమ్మ మమ్మీ వాళ్ళు మొత్తం 6 మెంబర్స్లో ఫస్ట్ అక్క ఇక్కడే ఉంటారు. అందుకని మేము ఇక్కడ స్టే అయ్యాము. ఈరోజు స్టే అయ్యి అంటే లేట్ అయిపోయింది కదా ఎక్కువ. సో అన్నయ్య వచ్చి పెద్దమ్మ కొడుకు అనమాట. సో అందుకని ఇక్కడ స్టే అయ్యి మేము ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేదని ఉంటుంది. జర్నీ స్టార్ట్ అయ్యాక చూపిస్తా. సే హాయ్ ప్రేమ్. హాయ్ హాయ్ హాయ్. మా అన్న కొడుకు అనమాట వాడు. వాడి పేరు ప్రేమ్ కుమార్. ఈయన మా నాన్న. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఉన్నాడు. ఏం చెక్క ఏంటి ఎక్స్ప్రెషన్. బద్ధకం అంటే కూతురికి సగిన తల్లి అని చెప్పి మా అమ్మ కూడా సరిపోద్ది. నేను లేచిన తర్వాత మా అమ్మ లేచించు. అబ్బా నువ్వు ఇంకా హాయ్ చెప్పు. నువ్వే హాయ్ చెప్పు. ఏం కాదు హాయ్ చెప్పు. ఇట్లా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అంటే ఇక్కడ నుంచి 487 కిలోమీటర్స్ ఉంది మురుడేశ్వర్కి అయితే. ఉప్స్ చెప్పేశాను. ఓకే ఇట్స్ ఫైన్. మురుడేశ్వర్కి ఇక్కడ నుంచి 487 ఉంది. సో మిడ్ నైట్ అయిపోతుంది, ప్లస్ ఘాట్ సెక్షన్ కదా అని చెప్పి త్వరగా బయలుదేరుతున్నాం. అండ్ ఇంకొకటి మా మమ్మీ పెరిగినూరు అని చెప్పాను కదా. సో మా మమ్మీకి మ్యారేజ్ కూడా ఇదే ఊర్లో అయితే. నేను ఆ టెంపుల్ చూపిస్తాను. ఒక టెంపుల్లో మ్యారేజ్ అయిందనమాట. అక్కడ ట్రీ కనిపిస్తుందా మీకు? సారీ, అది ఆ ట్రీ అక్కడ ఆరెంజ్ కలర్ది మొత్తం అంత అనిపిస్తుందా, అది టెంపుల్ అనమాట. నేనైతే టెంపుల్కి వచ్చాను. దిస్ ఇస్ టెంపుల్ అనమాట. నేను మొత్తం చూపిద్దాం అనుకున్నా లోపల, బట్ చూపించలేకపోయా. సో పవర్ఫుల్ ఎక్కువ అనమాట. సో ఫోటో తీయకూడదు అని చెప్పి, ఎందుకులే అని చెప్పి సో బయట నుంచి అయితే నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ ఎంట్రన్స్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. సో మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. కానీ అన్నయ్యకి 2 పిల్లలు కాబట్టి వాళ్ళ పిల్లలు ఏడుస్తూనే ఉన్నారనమాట. మేము వెళ్తున్నాం అని చెప్పి, మేము వస్తామని. అందుకు వాళ్ళకి మళ్ళీ వస్తామని చెప్పి కూల్ చేసి వచ్చేసాము. టైం అయితే 2:30 అవుతుంది. సో మేము ఫారెస్ట్ ఏరియా దాటుకొని టీ తాగడానికి వచ్చాం. చాలా ఎక్కువ ఉంది, వర్షం పడింది కూడా ఇక్కడ, అందుకని. సో టీ తాగి ఇంకా ఫారెస్ట్ ఏరియా ఉందంట. అంటే ఇప్పుడు జోగ్ ఫాల్స్ పాస్ అయ్యి వచ్చాం మేము. ఇప్పుడు ఇంకా ముందు ఫారెస్ట్ ఉందంట. సో అది నేను క్యాప్చర్ చేస్తాను. నేను ఇంకా ఇప్పుడే లేచాను. డాడీ
దర్శనానికి వెళ్దామంటే ఫుల్ వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ గోపురం కనిపిస్తుంది, అక్కడ గోపురం కనిపిస్తుంది, ఫుల్ వర్షం వస్తుంది. డాడీ నీకు తినిపిస్తుంది, నేను ఎప్పుడు తినిపిస్తా, నువ్వేం పెడతావు, నన్ను ఏం పెడతావు. మీ డాడీ ఇంకా అట్లా తినిపించట్లేదు. నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయ్యాను కానీ వర్షం తగ్గుతుందేమో చూసుకున్నా, కానీ వర్షం మొత్తం అస్సలు అంటే అస్సలకే తగ్గట్లేదు. అంటే మార్నింగ్ కాస్త తగ్గింది, మళ్ళీ హెవీ అయిపోతుంది, తగ్గుతుంది, హెవీ అయిపోతుంది. సో మేమైతే ఒక డిసైడ్ అయిపోయాం, వర్షం ఉన్నా పర్లేదు తడుచుకొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని చాలంటే వచ్చి బట్టలు మార్చుకుందామని చెప్పి అని అనుకున్నాం. సో చూడాలి, సో కొంచెం లైట్గా అన్న తగ్గితే. సో ఇక్కడ నుంచి గోపురం అయితే వ్యూ అయితే కనిపిస్తుంది, ఇంకా నేను చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఇక్కడ ఫుడ్ ఏమో తెలియదు కానీ వైన్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. నో వచ్చేసాం. ఇక్కడ వచ్చిన తర్వాత నైట్ స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఐ మీన్ ఇక్కడ గుళ్ళోకి ఇంకా నైట్ బాగుంటుందంట వ్యూ. సో నైట్ చూడడానికి అయితే వెళ్తాం. సో రూమ్కి వచ్చి చాలా అలసిపోయి ఒక దాదాపు 7:30 దాకా పడుకొని వేస్తాం. సో ఇప్పుడు నైట్ వ్యూ చాలా బాగుంటుందంట. ఐ మీన్ లైట్స్ అంతా వేసి ఉంటారు కాబట్టి చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం వ్యూ చూ. సో 8 అయిపోయింది కాబట్టి గుడి టెంపుల్ క్లోజ్ చేశారు. సో మనం లైటింగ్స్ కోసమే వచ్చాం చూడడానికి. సో నువ్వు వంట మీద పెడితే నేను బయట చూపిస్తా. పడవలు చూపి నైట్